ఎంతసేపు క్రితం ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వల్ల మేము ఏమి కూడా కార్యక్రమాలు చేయలేకపోతున్నామని ప్రతినిత్యం చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇవాళ ఇప్పుడు ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ డాక్యుమెంట్లో నుంచి అధ్యక్ష ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ ఫామ్ D5 పేజ్ 14 ప్రకారం అధ్యక్ష ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వని రుణాలు అంటే కార్పొరేషన్లు కట్టుకునేటటువంటి రుణాలు ఈ అవుట్ స్టాండింగ్ రిస్క్ ఉంటుంది అధ్యక్ష. దీన్ని కన్సిడర్ చేయరాదు అని వాళ్ళే చెప్పినారు అధ్యక్ష. అట్లానే ఒక వైట్ పేపర్ ఆ మధ్య ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఒక సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కూడా ఇచ్చినారు అధ్యక్ష. దాంట్లో పేజ్ నెంబర్ 36 అట్లానే అవుట్ స్టాండింగ్ రిస్క్ 5% ఉన్నది కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే అధ్యక్ష మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ టోటల్గా FRBMలో తీసుకున్నటువంటి లోన్లు అధ్యక్ష 3,01,897 కోట్ల అధ్యక్ష. 3,01,897 ఇది ఈ ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్లోనే ఉంది అధ్యక్ష. దాంతోపాటు టోటల్ అవుట్ స్టాండింగ్ వెయిటెడ్ యావరేజెస్ అంటే ఇవి క్లెయిమ్ చేయకపోయినా ఒకవేళ ఆ సంస్థలు కట్టకపోతే ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినటువంటిది ఎంత అంటే అధ్యక్ష 1,20,77,000 కోట్ల అధ్యక్ష. 1,20,000 కోట్ల 77,000 కోట్ల అధ్యక్ష. సో ఈ టోటల్ కలిపి ఎంత అవుతుంది 4,22,000 కోట్లు మాత్రమే అవుతున్నది అధ్యక్ష. సో టోటల్ అప్పు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ చేసినటువంటిది మీరిచ్చినటువంటి పేపర్ ప్రకారమే 4,22,674 కోట్ల అధ్యక్ష. ఇది మీకు మీ ద్వారా గౌరవ ప్రభుత్వానికి నేను పంపిస్తాను అధ్యక్ష. దీన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారైనా మంత్రివర్గమైనా మాట్లాడేటటువంటి సహచరులైనా కూడా దయచేసి దీన్ని కన్సిడర్లోకి తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే నేను చెప్పినట్టు కేసీఆర్ గారిని ఉద్యమంలో 1,00,000 తిట్లు తిట్టిండ్రు, అవన్నీ ఆశీర్వాదాలని ఫైనల్గా తెలంగాణ వచ్చింది అధ్యక్ష. మమ్మల్ని అంటే మా నాయకుడిని అంటే మేము పడతాం కానీ రాష్ట్రాన్ని అంటే మాత్రం మేము ఊరుకోం అధ్యక్ష. ఈ రాష్ట్రం ఈ దేశం అధ్యక్ష మనందరికీ తెలుసు. ఎట్లా ఓట్లేస్తాం అధ్యక్ష ఎలక్షన్లలో మనం సెంటిమెంటల్గా ఓట్లేస్తాం. ఎవరైనా జై శ్రీరామ్ అంటే ఓటేస్తాం, ఎవరైనా ఒక ఆయన చచ్చిపోయిందంటే వాళ్ళ కుటుంబానికి ఓటేస్తాం. మన దేశమే సెంటిమెంట్ దేశం అధ్యక్ష. రాష్ట్రానికి ఒక చోదక శక్తిగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు నేషనల్ మీడియాలో కూర్చొని మా రాష్ట్రం దివాలా తీసిందంటే ప్రజల గుండె గుబేలు మనది అధ్యక్ష. కేసీఆర్ గారు ధనిక రాష్ట్రం అని ఎందుకు చెప్పిండ్రు? ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి తెలంగాణ సమాజానికి, వచ్చేటటువంటి ఇన్వెస్టర్స్కి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, అందుకోసం అని ధనిక రాష్ట్రం అని చెప్పింది. ఇవాళ మా అభ్యంతరం ఏంటంటే ముఖ్యమంత్రి గారు నేను కనీసం నెలకు 500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోతున్నా అని అద్భుతంగా కూర్చొని అబద్ధాలు చెప్పినారు అధ్యక్ష. దానికి నేను కొంచెం క్లారిటీ ఇవ్వదలుచుకున్నా అధ్యక్ష. అది కూడా ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో ఉన్న దాంతోనే అధ్యక్ష. పోయిన సంవత్సరం అధ్యక్ష అంటే 2023-24 చివరి సంవత్సరం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మేము పెట్టిన ఖర్చు అధ్యక్ష 43,917 కోట్ల 62 రూపాయలు అధ్యక్ష. అంటే నెలకు దాదాపుగా ఒక 3,660 రూపాయలు మేము ప్రతి మంత్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ప్రాజెక్టులు కట్టడానికి కావచ్చు, స్కూల్ కట్టడానికి కావచ్చు, మనకు తరతరాలుగా నిలబడిపోయే ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటికి స్పెండ్ చేసే డబ్బును క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం అధ్యక్ష. అది బీఆర్ఎస్ హయాంలో 3,660 కోట్లు పెట్టాం అధ్యక్ష. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్ ఇయర్లో అధ్యక్ష మొత్తం సంవత్సరానికి 33,087 కోట్లు పెట్టినారు అధ్యక్ష వాళ్ళు. అంటే ప్రతి నెల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది 2,757 రూపాయలు అధ్యక్ష. అంటే ఈ ముఖ్యమంత్రి గారికి తెలిసి ఉండి ప్రతి నెల 2,757 కోట్ల రూపాయలు వారు ఖర్చు పెడుతూ నేషనల్ మీడియాలో కూర్చొని కేవలం బీఆర్ఎస్ను బ్లేమ్ చేయాలి, కేసీఆర్ను బ్లేమ్ చేయాలని మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, 500 రూపాయలు కూడా నేను ఖర్చు పెట్టలేకపోతున్నా అని చెప్తుంటే రాష్ట్రం కోసం పేగులు దిగేదాకా కొట్లాడిన వాళ్ళం అధ్యక్ష. మనందరం బాధ అవుతుంది కదా అధ్యక్ష. దిస్ ఈజ్ నథింగ్ పర్సనల్, ఇట్ ఈస్ అబౌట్ ద స్టేట్. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఈ నెక్స్ట్ ఇయర్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది అధ్యక్ష 36,504 రూపీస్ అధ్యక్ష. అంటే దాదాపుగా ప్రతి నెల ఒక 3,042 కోట్ల రూపాయలు మేము పెట్టుకుంటామని గుడ్ సెంటిమెంట్. ఇంకా పెరగాలని చెప్పి మేము కోరుకుంటాం అధ్యక్ష. గవర్నమెంట్లో ఎవరన్నా ఉండొచ్చు అధ్యక్ష. రాష్ట్రం బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తుల్లో ప్రథమ శ్రేణిలో ఉండేటటువంటి వాళ్ళం మనందరం కూడా. కాబట్టి ఒక స్వయంగా ముఖ్యమంత్రి గారు వారు ఒక ఫోర్స్గా ఉండి, ఒక ఇంపిటెస్గా ఉండి, ఒక చోదక శక్తిగా ఉండి రాష్ట్రాన్ని డెవలప్ చేయాల్సిన వాళ్ళు పదే పదే ఇట్లా మాట్లాడడం నిజంగా దారుణం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అప్పుల విషయంలో ఇట్లా పదే పదే అబద్ధాలు చెప్తే నిజంగా ముఖ్యమంత్రి గారికి ఇవాళ రేపు గిన్నిస్ రికార్డు కూడా ఇచ్చినట్టున్నారు అధ్యక్ష. ఎందుకంటే చెప్పిన అబద్ధమే మళ్ళా చెప్తున్నారు. అయితే ఇవాళ మీ ద్వారా నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి డేటా అంతా కూడా
నేను కంప్లీట్గా బడ్జెట్ డాక్యుమెంట్స్లోనే ఇచ్చాను కాబట్టి ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి డాక్యుమెంట్ అని మేము బలంగా నమ్ముతున్నాం కాబట్టి ప్రభుత్వం బ్లాక్ అండ్ వైట్లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్కి శాంక్టిటీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కన్నా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ దయచేసి ఈ భాష బానుకోవాలి అధ్యక్ష. లేకపోతే 27వ తారీఖు నాడు మాత్రం ఖచ్చితంగా మేము ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాం అధ్యక్ష ఈ ప్రభుత్వం మీద. ఎందుకంటే ఒకవేళ ఈ బడ్జెట్లో మీరు చెప్పినటువంటి లెక్కలు తప్పైతే మీరు ఈ హౌస్ను తప్పుదోవ పట్టిస్తున్నట్టు, లేదు ఈ అప్పులు తప్పని మీరు చెప్తున్నట్టయితే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్టు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో ఓవరాల్గా సెంటిమెంట్ ఆఫ్ ద స్టేట్కి దెబ్బ పడుతుంది కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష, మీరు ఇంకా అబద్ధాలు చెప్పడం దయచేసి మానేయాలి. మరి ఏది కరెక్టు, బడ్జెట్ పేపర్లు కరెక్టా, ముఖ్యమంత్రి గారు మాట్లాడేది కరెక్టా అన్న క్లారిటీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి అధ్యక్ష.